కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీగా నగదు పట్టుకున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అతని వద్ద ఉన్న బ్యాగులో సుమారు 37 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుపై అధికారుల వివరణ కొరకు సంబంధించిన వ్యక్తి సరైన సమాధానం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోడ్ విలువైన వస్తువులను నగదును తరలిస్తే రసీదు ఉండాలని కర్నూలు జిల్లా డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఎన్నికల్లో నగదు ప్రభావం ఉండకూడదని ఎన్నికల సంఘం రాష్ట్రంలో ప్రత్యేక వర్గాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. తెలిసింది ఆ డబ్బు ఎందుకు తీసుకుపోతున్నావు, ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే అతను సరైన సమాచారం ఇవ్వలేదు. అందువలన ఎఫ్ఎస్టీ టీం వారు ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చి దర్యాప్తు సేకరిస్తే ఈ డబ్బు ఎక్కడిది, ఎవరు ఇచ్చినారు, ఎక్కడ పోతుంది, ఇదంతా కూడా దర్యాప్తులో తెలుస్తుంది. నా పేరు జె శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. పిల్లలు ఆదోనే, మల్లికార్జున ఆదోని, జంగమూళ్ళు. అతను సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఎన్ని చేసినామో అతను విచారిస్తే పూర్తి సమాచారం వస్తుంది. విచారించాలి ఇది మిగతా వాళ్ళు ఉంటే ఏదైనా సమాచారం ఉంటే దాన్ని బట్టి సమాచారం వచ్చేప్పుడు చేస్తాం.